హామీలతో ప్రజల్ని మభ్యపెట్టి అధికారం పొందిన కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైఎస్ఆర్సీపీ ఇక ఊరుకోదని ప్రజలతో కలిసి పోరాటం సాగిస్తుందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్సి సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్లు పేరుతో వైఎస్ఆర్సీపీ నెల 12 వరకు చేపట్టనున్న నిరసన కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం పిఠాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఏది మహిళలకు ఇచ్చిన 1500, ఏది రైతు కౌలు రైతుకి భరోసా, ఏది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 కార్యక్రమాలు మీరు హామీలు ఇచ్చిన కార్యక్రమాలు చేయలేకపోయారు. ఇది వెన్నుపోటు కాదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ప్రజలకు ఏం చెప్పారు ఎన్నికల్లో వచ్చినప్పుడు? అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభూత కల్పనలు, దుష్ప్రచారం, అసత్య ప్రచారం మాత్రమే కాదు, దుష్ప్రచారం చేసి మీరు అధికారంలోకి వచ్చి మీరు చేస్తున్నది ఏంటి? ల్యాండ్ యాక్ట్ గురించి ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? అలాగే అభివృద్ధి కార్యక్రమాలు, సచివాలయాలు నిర్వీర్యం చేశారు, రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు, హెల్త్ సెంటర్లని అసలు ముట్టుకోవట్లేదు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ పక్కన పెట్టారు, సంక్షేమ కార్యక్రమాలన్నీ నిలుపుదల చేశారు. ఈ విధంగా ఈ ప్రభుత్వంలో ప్రజలకి అన్యాయం జరిగింది. ప్రజలు మోసపోయారు, ప్రజలు బాధపడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మంచినీళ్ళు ఉన్నాయా లేవా, సాగునీరు ఉందా లేదా ఎవరు పట్టించుకోరు. గంటల కరెంటు తీసినా ఒక్కరు కూడా సమాధానం చెప్పరు. హెల్త్ హాస్పిటల్స్ మందులు లేకపోయినా మీరు మాట్లాడరు, ఆరోగ్యశ్రీ నిలుపుదల చేసినా మాట్లాడరు. ఇలా ఎన్నో రకాల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకోసమే ప్రజల తరపున నిలబడాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా 12వ తేదీన భారీ ర్యాలీని నిర్వహించాలని, ప్రజల తరపున నిలబడాలని, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము, దాడిశెట్టి రాజా గారి యొక్క ఆదేశాల ప్రకారము నియోజకవర్గంలో ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం కుటుంబ సభ్యులు ఇక నుంచి మా పోరాటాన్ని ఉధృతం చేస్తాము. ఈ ప్రభుత్వం దిగి రావాల్సిందే, ప్రజలకి మేలు చేయాల్సిందే, ప్రజలకి అన్ని రకాలుగా ఆదుకోవాల్సిందే, వెన్నుపోటు పడిస్తే చూస్తూ ఊరుకోము. ఇది వైఎస్ఆర్సీపీ మాట. ప్రజల కోసం మా బాట అంతా ప్రజల వెంటే ఉంటాం.